హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ టు స్పైస్. ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఆనియన్స్ కట్ చేసి చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, పొటాటోస్, టమాటోస్ సన్నగా తరిగి పెట్టుకోండి. కరివేపాకు కడిగి పెట్టుకోండి. తర్వాత ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. ఒక స్మాల్ టిప్ చెప్తాను కర్రీ తొందరగా ఎలా అవ్వాలి అని. తర్వాత మీరు గ్రీన్ చిల్లీస్ వేయండి. హాఫ్ కుక్ అవ్వాలి ఆనియన్స్. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ కుక్ చేయాలి. కొంచెం దూరగా బ్రౌన్ కలర్ రాగానే దీంట్లో పొటాటోస్ వేసేసి కలపండి. పొటాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ బాగా వేగాలండి ఆయిల్లో. కొంచెం లైట్గా బ్రౌన్ అవ్వాలి. కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ దాని స్మెల్ అదంతా వెళ్ళే వరకు బాగా దాంట్లో నూనెలో ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది వాటర్, ఆయిల్ అంతా పైకి రాగానే దాంట్లో పసుపు వేయండి కొంచెము. కొంచెం దగ్గరకు అవ్వాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత సిమ్లో పెట్టండి స్టవ్. రెడ్ చిల్లీ మొత్తం ఏదైతే వేసామో అది మాడకూడదు. సిమ్లో పెట్టి కుక్ చేయండి. అది కుక్ అయిన కుక్ అవుతూనే మీరు కొంచెం వాటర్ పోస్తే ఏమవుతుందంటే పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి వదిలేలాగా కలపండి. అప్పటి వరకు కలపండి. నేను చెప్తా అన్న టిప్ ఏంటంటే, మీరు టమాటోస్ వేసిన తర్వాత అయినా కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే తొందరగా టమాటోస్ ఉడికిపోతుంది. ఇంకా ఏ కర్రీ వండినా కానీ ఆ కర్రీ వేసిన తర్వాత, వంకాయలు అయితే వంకాయలు, ఆలు అయితే ఆలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువ గ్యాస్ కూడా ఖర్చు అవ్వదు. కర్రీ మొత్తం ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు వంకాయ కూర నచ్చింది అయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీకు కమెంట్స్ ఏమైనా చేయాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్స్ కూడా చేయండి. టమాటోస్ వేగే వరకు అలాగే మూత పెట్టి పెట్టండి. టమాటోస్ వేగే వరకు. ఏ కర్రీ చేసినా కానీ టమాటోస్ వేసిన తర్వాత కర్రీని ఎన్నిసార్లు కలిపితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ.
ఇప్పుడు వంకాయలు తీసుకోవాలండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని నేను దొడ్డుప్పు వేసాను. దొడ్డుప్పు దాంట్లో వేసి ఆ వాటర్లో వంకాయలు కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి కూడా చూపిస్తున్నాను. నేనైతే దొడ్డుప్పే వాడతానండి. ఏ కూరగాయలు కడగాలన్నా ఇది చెయ్యాలన్నా కానీ దొడ్డుప్పే వాడతాను. మీరు దొడ్డుప్పు లేదు అంటే మీరు ఇంట్లో వాడే సన్నుప్పు కూడా వాడుకోవచ్చు. వంకాయలు ఎప్పుడే కానీ దొడ్డుప్పులో అలా వేసి కట్ చేసి వేస్తే ఏమవుతుందంటే బ్లాక్ కలర్లో అయితే బ్రౌన్ కలర్గా మారదు, ఇట్లాగే వైట్ కలర్లోనే ఉంటుంది. ప్రతి 2-3 వంకాయలకి మీరు కలుపుతూ ఉండాలి. నేను వంకాయ కూర చేస్తే మట్టుకు ఇలా ఈ సైజులోనే కట్ చేస్తానండి. అది మీ ఇష్టము, మీ ఏ సైజులో ఎలా కట్ చేయాలనుకుంటున్నారో అది మీరు కట్ చేసుకోవచ్చు. కానీ కట్ చేసే ముందు చూసుకోండి, ఏదైనా పుచ్చులు పురుగులు ఏదైనా ఉన్నా కానీ తీసేసి మీరు కట్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి నేను. అంటే టమాటోస్ వేసిన తర్వాత కింద మాడకూడదు అని, అది కొంచెం గుజ్జులాగా దగ్గరకు అవ్వాలని ఒక 2 సార్లు కలిపాను నేను. వంకాయలు కట్ చేసిన తర్వాత ఇలా వాటర్ అంతా చేంజ్ అయిపోతుందండి. అలా చేంజ్ అవ్వాలి, ఉప్పు వేస్తే అలా చేంజ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న దూరతనం అంతా వెళ్తుంది. తర్వాత కర్రీలో ఈ వంకాయలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా అవుతుందండి. మీరు టమాటోస్ కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు. ఆ టమాటోస్కి సరిపోయినంత ఉప్పు కారము వేస్తే సెట్ అయిపోతుంది. టమాటోస్ ఎక్కువ వేసేసాం కదా, అరే పులుపు అయిపోతుంది అలా ఏం అనుకోకూడదు. టమాటోస్ మీరు కొంచెం ఎక్కువ వేసినా కర్రీ ఎక్కువ అవ్వాలి అనుకున్నా కానీ కారం ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోండి టమాటోస్ని బట్టి. నేను వంకాయ కొంచెం వేగిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకున్నానండి. అందులో వాటర్ వేసుకొని కలిపేసాను దాన్ని. వంకాయ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఈ వంకాయ కర్రీ మీరు రైస్తో కానీ లేకపోతే చపాతీతో కానీ తినచ్చండి. అండ్ హ్యాపీ కుకింగ్.